బిగ్ బాస్ నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, రోహిణి అనుకుంటాను. నిఖిల్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ నాకైతే బాగా నచ్చింది. అవునని కాదన్న, చాలా మంది ట్రోల్ చేస్తారు, ఈయన మనోడు కాదు, ఏదేదో పదాలు అవుతారు, అవన్నీ మనకు సంబంధం లేదు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కమ్యూనిటీ చూడొద్దు, బయాసులు ఉండొద్దు, ఈయన ఆ ప్రాంతానికి సంబంధించిన అవన్నీ వద్దు. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. బిగ్ బాస్ అవునన్నా కాదన్న ఒక రకమైన బజ్ క్రియేషన్లో నిఖిల్. సో నేను నా పిఆర్ కాదు, నాకేం డబ్బులు ఇచ్చి చెప్పమని లేదు, క్వశ్చన్ చెప్తాను. తను ఒక స్ట్రాటజీ వాడతాను, బయట అథ్లెట్ తను. సో ఆ మైండ్ సెట్ తను వాడిండు. సో అవునని కాదని మొన్న సీత వచ్చి మాట్లాడిన లేడీస్ని ట్రాప్ చేస్తున్నావు, ఎవరైతే స్ట్రాంగ్ ఉంటున్నారో వాళ్ళని పట్టుకొని నేను గేమ్ గెలుస్తాను అంటే అవును, ఒక ప్లేయర్ కావాల్సిన లక్షణమే అది. అవునని కాదన్న, వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ప్లేయర్ అంటే ఇదే. మన అవతల పెట్టిన ఢీకొట్టా లేదా ఆయన ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. సో అదే చేస్తాను నిఖిల్. కాబట్టి తనైతే నాకు తెలిసి తను టాప్ పైకి వెళ్తాడు. వీలైతే మాత్రం కప్ కొట్టుకొస్తాడు. కానీ కొద్దిగా అటు ఇటు మిస్టేక్ జరిగితే మాత్రం గౌతమ్ కూడా ఒట్టుకునే ఛాన్స్ ఉంది. గౌతమ్కి నిఖిల్కి చాలా తగ్గ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. యష్మి బయటకు వచ్చినాక నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అయిందా, డల్ అయిందా? నిఖిల్ అయితే అవునని కదా, నిఖిల్ కొద్దిగా కామ్ ఉంటాడు, చాలా కామ్ ఉంటాడు. తను ఎవరున్నా పోయినా తన గేమ్ స్టాయిల్ అదే ఉంటుంది, తనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కాదు. సో నిఖిల్ మీద తనేం ఆధారపడి లేడు కదా. తను మేము జస్మి వచ్చి తనతో ఫ్రెండ్షిప్ ఇస్తుంది, సోనీ వచ్చి తనతో ఫ్రెండ్షిప్ ఇచ్చారు, కానీ ఎప్పుడూ నిఖిల్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ వేయలేడు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన గ్రాఫ్ మారదు, తన ఫ్యాన్ బేస్ మారదు, తన స్టైల్ మారదు. కాబట్టి తను అలాగే ఉన్న ఫీలింగ్ ఉందన్న. పృథ్వీ గురించి ఏం చెప్తావు? పృథ్వీ నాకు అనిపించింది, ఈయన ఎందుకు ఇంత అగ్రెసివ్ అవుతాడు, ఇంత ఇటు ఉంటాడు బిగ్ బాస్ ఎందుకు వచ్చి ఒక రౌడీ లాగా తయారవుతాడు అంటే. అరే ఈరోజు జరిగిన నామినేషన్స్ అన్న ఏంటంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఏదైతే నామినేషన్ జరుగుతుంటే అప్పుడు చేసేది మధ్యలో వస్తారనమాట. ఇప్పుడు చేసేది మధ్యలో వస్తే మా పృథ్వీ ఏమంటాడు, ఈయన డిఫెండర్ లాయరా అంటాడు. సో వాళ్ళు కొట్లాడుతుంటే మధ్యలో చేసేది తప్పేముంది. సో ఈయన ప్రతిదానిలో ఇంటర్ఫేస్ కావాలని, మధ్యలో ఇంటరాక్ట్ కావాలి, ఇన్వాల్వ్ కావాలి. ఇంకోటి సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ కూడా లేదు. నువ్వు అంటే అగ్రెసివ్, ప్రతిదానికి అగ్రెసివ్. గడ్డం తీసుకునే చేతగానోడు ఈరోజు నీతో చెప్తున్నాను. బిగ్ బాస్ వచ్చి నీ గడ్డం తీసుకురా బాబుని 10 లక్షలు ఇస్తా అంటే ఎంత సింపతి గెయిన్ అయ్యేదన్నా, నా ఉన్నాను కాదన్నా. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పారు, నువ్వు అగ్రెసివ్ ఆకరా బాబు, అగ్రెసివ్ ఆకరా అంటే కూడా మూవ్ అంటే అగ్రెసివ్, ఆరే అంటాడు, తురే అంటాడు, రెస్పెక్ట్ లేదు, ఏముండదు, చిన్న లేదు పెద్ద లేదు. ఇట్లాంటి వారు ఒక రౌడీ లాగా నిన్న లాస్ట్ నామినేషన్లో గౌతమ్ మీదకి పోతుంటే అరే ఈయన రౌడీనా అర్థం కాలే మాకైతే. ఇట్లాంటి బిగ్ బాస్ తీసుకురావద్దని కోరుకుంటున్నాం అంతే. ఓకే అన్న, మన విష్ణుప్రియ గేమ్ అనేది